స్టార్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనం ఈ అహింస ప్రతి నెల 11 రోజులు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం 11 నిమిషాలు మెడిటేషన్ 1 అవర్ సెషన్ జరుపుకుంటున్నాం. ఒక్కొక్క మాస్టర్ మనకి జ్ఞానాన్ని అందించడానికి ఒక్కొక్క రోజు వస్తున్నారు ఈ 11 డేస్. సో ఫస్ట్ మనం 11 వరకు 11 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. ప్లీజ్ అందరూ ధ్యానంలో కూర్చుందాం. స్పెట్స్ ఉంటే తీసేసి మనందరికీ తెలిసి ఎలా ధ్యానం చేయాలో కళ్ళు మూసుకుందాం, ఫింగర్స్ లాక్ చేద్దాం, కాళ్ళు క్రాస్ చేసి ప్రశాంతంగా కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మనతో మనం కనెక్ట్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా ఆలోచనని కట్ చేసి శ్వాసపైకి ధ్యాసను తీసుకొద్దాం. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ మనతో మనం కనెక్ట్ అయ్యిందాం. నెక్స్ట్ 11 minutes. అందరము ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాము 11 నిమిషాల పాటు. మన పూర్ణాత్మతో కలిసి ధ్యానం చేస్తున్నాము. ఈ భూమండలం అంతా డాడీ మీరేమి చేయకండి, నేను చూసుకుంటాను. మేడం వచ్చేసారు, సుజనా మేడం. మేడం ఫస్ట్ ఒక 11 minutes మెడిటేషన్ ఉంటుంది. సుజనా మేడం. అలాగే మేడం. సరే. ఓకే అండి, మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. హాయిగా రిలాక్స్ గా కూర్చుందాం. 11కి ఓకే చెప్పండి మేడం. 11 minutes. అలాగే అండి. మన గురువు గారి చైతన్యంతో మనందరి చైతన్యంతో మనం చక్కగా ధ్యానం చేస్తున్నాము. ఎందరో పరమ గురువులతో మనం ధ్యానం చేస్తున్నాము. భూమాత శాశ్వస్వరం మనం ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఈ భూమాత మనకు ఎంతో జ్ఞానాన్ని, శక్తిని అందివ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ భూమితో కనెక్ట్ అయ్యి మనం అందరం ధ్యానం చేస్తాం. కేవలం 3 నిమిషాలు మాత్రమే.
ఈ 11 రోజులు 11 నిమిషాలు అద్భుతమైన శక్తి ప్రతి ఒక్కరిలో అమ్ముతుంది. ప్రతిరోజు 11 నుంచి 11 నిమిషాల వరకు మనందరం ధ్యానం చేద్దాం. ఓకే మాస్టర్స్, అందరం 2 చేతులు కళ్ళ మీద బోర్లించుకున్నాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే అండి, నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మన అరచేతుల్లోకి చూసుకుందాం ఒక్కసారి. మరి ఈ ధ్యానానికి మన గురువు గారికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఓకే మేడం. ఇందు మేడం. ఎస్ మేడం. సృజన మేడం, వెల్కమ్ టు అవునా? శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు మాకు జ్ఞానాన్ని అందించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మరి ఈ 11 రోజులు 11 నిమిషాలు కార్యక్రమానికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. మరి దీనికి ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టడమే చాలా గొప్ప విశేషం అండి. మరి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి సురేష్ చక్కగా ఈ ప్లానింగ్ దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. 11 గంటలకి 11 నిమిషాల వరకు ధ్యానం చేయాలి. ఒకే టైంలో ఎనర్జీ అంతా స్టోరేజ్ అయ్యి, ఇప్పుడు ప్రేమనాథ్ సార్ ఒకసారి చెప్పారండి, 41 రోజు చేసే ఎనర్జీ 41 రోజుది 7 రోజులకు వస్తుంది. 7 రోజులు చేసే ఎనర్జీ 7 గంటల్లో వస్తుంది. 7 గంటల్లో చేసే ఎనర్జీ 11 నిమిషాలకు తీసుకొచ్చాడు సురేష్ గారు, వాళ్ళ టీము. వాళ్ళకు ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం. చాలా గొప్పదండి ఇది. గుర్తించిన వాళ్ళకే ఆ ఎనర్జీ గురించి తెలుస్తుంది. ఓకే మాస్టర్స్. ఓకే అండి, నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు. నేను దాదాపు 2008లో ఈ ధ్యానంలోకి వచ్చాను. మరి ఎంతో అనారోగ్యంతో నేను బాధపడుతుండే టైంలో ఈ ధ్యానానికి వచ్చాను. నా భర్త అశోక్ కుమార్ రెడ్డి, ఈయన ద్వారా నేను ధ్యానం వల్ల లాభాలు బుక్కు తెచ్చిచ్చారు. దానివల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మరి నేను ఎవరు ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయమని చెప్పారు. అప్పట్లో నేను 40 మినిట్స్ కూర్చుండేదాన్ని. అలా 1 అవర్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ తెలిసింది. 3 సంవత్సరాల నుంచి వెన్ను ఆపరేషన్ అయ్యి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న నేను ఆ గంట ధ్యానంలోనే నాకు పూర్తిగా చాలా బెనిఫిట్ అనిపించింది. మళ్ళీ ఒక్క వారంలోనే నా వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్న పెయిన్ అంతా తీసి పక్కన పెట్టినట్టుగా పెయిన్ బాగా తగ్గింది. మరి ఈ ధ్యానం వలన 1.5 లాభాలు. ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలు. సాధన చేయడానికి చెప్తూ ఉంటారు. సాధనతో సమకూరును పనులు ధరలోన అని విశ్వదావిరామ వినడవేమ అని చెప్తుంటారు. ఏదైనా సాధన నమ్మకం, విశ్వాసమే మనకు అంత పాజిటివ్ పెంచుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ అండి. ఫస్ట్ నమ్మాలి. నమ్మితే సొమ్ము లేదంటే దుమ్ము. అలాంటిది అన్నమాట ఈ ధ్యానం. నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి. యేసుప్రభును చూడండి, ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆయన బట్ట పట్టుకుంటేనే రోగాలు తగ్గుతాయని ఆయన ముట్టుకునేవాళ్ళు. మరి ఆయన యేసుప్రభు చెప్పాడు, నన్ను ముట్టుకోవడం వల్ల కాదు, నీ విశ్వాసమే నిన్ను రక్షించబడింది, నిన్ను శుద్ధి చేయగలిగింది అని చెప్పింది. అందుకు మనం ధ్యానం చేస్తున్నామని స్వచ్ఛందంగా ధ్యానం చేయాలి. ఇష్టంతో ధ్యానం చేయాలి. కష్టంతో ధ్యానం చేయకూడదండి. ఎవరో చెప్పారు కదా అని బలవంతంగా ధ్యానం చేయకండి. మీరు ఇష్టంతో ధ్యానం చేయండి. ఎన్ని బెనిఫిట్స్ పొందుతారో మీకే తెలుసు.
అంత అద్భుతమైంది ధ్యానం. నాకు కూడా స్టార్టింగ్ లో మాంసం మానుకోవాలని చెప్పారు. మేము పూర్తిగా మాంసాహారము. నాకు అప్పటికి పూర్తిగా ధ్యానం అంటే నమ్మకం ఉంది. ఆ అవగాహన లేదు నాకు. మాంసం మానాలనే అవగాహన లేదు. సరే ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉంది. ప్రతిరోజు అలా చేస్తున్నా. 20 రోజుల తర్వాత పూర్తిగా మాంసం మానాలి అనే అవగాహన కలిగి ఇష్టపూర్వకంగా నేను పూర్తిగా మానేశాను. అలా మాంసం మానాక మేమంతా శాకాహార కుటుంబమైనాం. మా పిల్లలు, మా ఆయన అందరం అట్లా పుట్టింటోళ్ళు, అత్తింటోళ్ళు అందరం మారినాం అన్నమాట శాకాహారులుగా. మరి గురువు ఎప్పుడు చెప్తూ ఉంటారు, శాకాహారం తినడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఏ జీవికి మనం హాని చెయ్యకూడదు. ఇప్పుడు ఒక డ్రింక్ తాగడం వలన మన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. హాని చేసుకుంటున్నాం. కానీ మనల్ని మనం హింసించుకున్న శిక్ష తక్కువ ఉంటుంది. అది వేరే విషయం. అదే ఎదుటి ఆత్మను మనం బాధ పెట్టినా, హింసించినా డబల్ త్రిబుల్ కర్మ అంటారండి. ఊరికే వదిలిపెట్టదు ఆ కర్మ. మరి ఒక జీవిని, మూగ జీవిని మనం నిష్కారణంగా చంపుతున్నామంటే ఎంత పాపం అండి. ఎన్ని జన్మలైనా ఆ పాపము వీడని గాక వీడదు. అనుభవించి తీరాల్సిందే, బాధపడాల్సిందే. నాకు వెన్నెముక ఆపరేషన్ జరిగినప్పుడు ఆ బెడ్ రెస్ట్‌లో నాకు 18 కుట్లు పడ్డాయి. వెన్నే ఫస్ట్ మనం బాడీని బాడీలో ఉన్న పార్ట్స్ పెట్టాలి అంటే వెన్ను దగ్గర కట్ చేస్తాడు. మనం చూడండి కోడిని, మేకని కూడా ఆ బాడీని అంతా పీసులు పీసులు చేయాలంటే ఖచ్చితంగా ఆ వెన్నునే మనం చేస్తాం. నాకు అనిపించింది మా నాన్నమ్మ, మా అమ్మ అప్పుడు కోడిని అలా వెన్నుతోనే అలా కోసి ఆ బర్లు వించి కాళ్ళలో అవన్నీ ఏపాటికి ఆ పాటు చేశాను. పిల్లలు చాలా బాధేసేది నాకు. ఏంటవి మనమే పెంచినాము, మనమే చంపుతున్నాము, మనమే దాన్ని గంపల కింద దాచిపెట్టి, ఆ పిల్లలకి గింజలేసి అంత బాగా దాన్ని పెంచుతున్నాం. కానీ మా నాన్నమ్మలు అవన్నీ కట్ చేస్తున్నప్పుడు, ఆ కోడిలో అవంతా తీస్తుంటే, ఆ మలినము అవంతా వేస్ట్ అంతా తీస్తుంటే చాలా బాధేసేది. యాక్ ఎంత గలీజ్‌గా ఉంటది. దాన్నేంది తినేదని నేను అసహించుకొని అసలు పిల్లప్పుడంతా కోడి మాంసం తినలేదండి నేను. నిజంగా నాకు తెలియదు. కంటి ముందర ఆ పాపం చేస్తున్నారు. అది పాపం అని తెలియదు కానీ, ఆ రక్తము అదంతా పేగుల్లోంచి వచ్చే మూత్రం అవన్నీ చూస్తే ఎంత అసహ్యంగా ఉన్నాయో. నాకు అసహించుకొని నేను గలీజ్‌గా ఉందని చెప్పేసి తినేదాన్ని గాదు. అది కళ్ళ ముందు చూసినాం. కానీ తెలియకోకుండా మనకు మ్యారేజ్ కావడము, మళ్ళీ అత్తింటికి పోవడము, అక్కడ వాళ్ళు మాంసాన్ని ప్రోత్సహించడం, కొంచెం ఏదైనా బంధువుల ఇంటికెళ్తే పెట్టేవాళ్ళు. పాపం అని తెలియక తినేవాళ్ళం. ఎందుకంటే మేము మాంసాహారులము. ప్రత్యేకంగా వైశ్యులైతే మాంసం తినరు. మనం కులమే మాంసాహార కులమని భ్రమలో బతికినాం. మన పూర్వీకులంతా భ్రమల్లో నింపేశారు చూసారా? ఎంత భయంకరంగా మనం మాంసాహార ముద్రేసుకున్నాం. బ్రాండ్ వీళ్ళు వైశ్యులు, వీళ్ళు రెడ్డిలు, వీళ్ళు బ్రాహ్మణులు అనే బ్రాండ్ ఎట్లా పడిందో, మనం మాంసాహారులం. అంటే మాంసాహారం తినే రైట్స్ మనకుండాయనే హక్కుతో తినేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలా మంది చెప్తున్నారు. మేమేమన్నా వైశ్యులమా, బ్రాహ్మణులమా, సద్దిపప్పు తిన్ను, ముద్దపప్పు తిన్ను, పప్పుగాళ్ళమా అసలు ఎంత జోకులేస్తారండి. ఆ! మేము నాన్ వెజ్ తినేవాళ్ళం. రెడ్లగారము. మాకు మాంసం తింటేనే మాకు బలము. మేము కొన్ని ఇది చేయాలా, గట్టితనంగా ఉండాలా, బలం ఉండాలా, మూటలెత్తాలా, ఇంకా ఏవో హార్డ్ వర్క్ చేయాలంటే మాంసం తింటేనే మాకు బలమని భయంకరంగా మాట్లాడే వ్యక్తులను చూస్తున్నాం. కానీ ఇంత పాపమని మన గురువుగారే తెలియజేశారండి. మరి హింస చోడో హంస పకడో. అహింస పరమో ధర్మః. సత్యమేవ జయతే. ధర్మో రక్షితి రక్షితః. ఇవన్నీ వింటున్నాం. దానికి అర్థం తెలియలేదు. మన గురువొచ్చి అసలు హింస అంటే ఏంటి అనే జ్ఞానం కూడా లేకుండా మనం జీవించాం. హింస అంటే ఏదోలే అనుకున్నాం కానీ, ఒక జీవిని పీకగోసి, హింసించి మరీ వాటిని వండుకొని తినడం ఎంత హింస. వాటిని హింసిస్తున్నాం, మన దేహాన్ని హింసిస్తున్నాం. అసలైన పాయింట్ తెలియడం లేదు. దాన్ని చంపుతున్నాంలే, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. దానిని చంపి దానికి హాని చేయడం కాకుండా మనల్ని మనం కూడా హాని చేసుకుంటున్నాం. ఎంతో అనారోగ్య పాలవుతున్నాం. ఇప్పుడు చైనా వాస్తులందరూ చూడండి ఆ నాన్ వెజ్ తినడం వలన ఎంత రోగాలొచ్చాయి. కరోనా అటాకింగ్ అయింది. ఎన్ని వైరస్‌లొస్తున్నాయి. ఇంకా ఈ మాంసం తినడం వల్ల 159 రకాల జబ్బులొస్తాయని మరి డాక్టర్లందరూ తెలియజేశారు. ఎంత పాపంలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనల్ని హింసించుకుంటున్నాం, జీవులను హింసిస్తున్నాం.
మరి సాయిబాబాను మొక్కుతున్నాం. సాయిబాబా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా భర్తను కాపాడు. ఇలా ఎన్నో రకాలుగా మనం వేడుకుంటున్నాం దేవుళ్ళని. నువ్వు ఇక్కడేమో పాపాలు చేస్తున్నావు, అక్కడేమో నాకు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను రక్షించని వేడుకుంటున్నాను. మానవుడు ఎలా జీవిస్తున్నాడు? తనను తానే తెలుసుకోలేనంత అజ్ఞానంలో జీవిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోవాలంటే ధ్యానం శరణం గచ్చామి. బుద్ధ భగవానుడు ఏనాడో తెలియజేశాడు. ధ్యానం చేయండి, ధ్యానంలోనే అన్ని మీకు సత్యాలను తెలుసుకోండి. అసలు నువ్వెవరో తెలుసుకో అంటాడు రమణ మహర్షి. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకుంటే నీలో ఎలా ఆత్మస్వరూపం, నీలో ఎలా పరమాత్మ స్వరూపం ఉందో, అన్ని జీవులలో ఆ పరమాత్మ ఉన్నాడు, అన్ని జీవులలో ఆ శక్తి ఉంది, ఆ చైతన్యం ఉంది అనే జ్ఞానం అన్నా తెలుసుకుంటావు. కనీస ధర్మంలో అన్నా జీవించు. ధర్మో రక్షిత అని వెంకటస్వామి చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మరి చూడండి, ధర్మమా కాదా మూగ జీవులను కాపాడే ధర్మం ఉందా లేదా మనందరికీ? మానవుడు ఉత్తమోత్తములను చెప్పుకుంటున్నాం. మనకన్నా చిన్న ప్రాణులను, చిన్న బిడ్డల్ని ఎవరైనా హింసించినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా కొడితే మనం ఎంత యాక్షన్ తీసుకుంటాం. అరే ఏంట్రా మనిషి మీదకి ఎదురు తిరిగినాం, ఎందుకు ఆ మనిషిని అటాక్ చేస్తున్నాం, ఎందుకు ఆ మనిషిని హత్య చేస్తున్నాం అని జైలు శిక్ష వేయించాం మనం. మానవులకి మానవులు చంపుకుంటే పాపమని ఎంత బాధపడి ఆ సాటి మనిషి కోసం విలవిల్లాడారు. జైలు శిక్ష వేశాం. కానీ మూగ జీవులు కూడా సాటి మనుషులే, అది మర్చిపోతున్నాం. సర్వజీవులు మనతో సమానులే. మానవులు ఒక్కటే కాదు, సర్వజన సుఖినోభవ అంటున్నారు. ఒక్క జనులే కాదు, సర్వజీవ సుఖినో భవంతి. సర్వజీవులు సుఖంగా జీవించాలి. ఒక జనాలు ఒక్కటి సుఖంగా జీవించాలని పూజల్లో మనం పలుకుతున్నాం. కానీ సర్వజీవ సుఖినో భవంతి, అన్ని జీవులు సుఖంగా ఉండాల. ఈ భూమికి తనకు తానుగా మళ్ళీ జన్మ తీసుకోవడానికి, తన ఎన్లైట్మెంట్ చేసుకోవడానికే జన్మలేదు తనే. మనం ఏం చేస్తున్నామంటే దాని పురోగతికి అడ్డుపడుతున్నాం. అవి ఎదగకుండా ఆపేస్తున్నాం, మధ్యలోనే వాటిని హింసిస్తున్నాం. ఎంత పాపం అండి! తనకు తానుగా మరణం వచ్చేంత వరకు ఏ మానవుడు చంపేకి హక్కు లేనుగాక లేదు. ఏమన్నా మనం పెంచుతున్నాం కదా, చంపే హక్కు ఉందే? లేదు. అసలు ఒక జీవిని తయారు చేయాలంటే ఎంత మంది దేవతలు కృషి చేసింటే ఆ జీవి తయారవుతుంది. ఒక దేహం ఏర్పడుతుంది. ఏమైనా మట్టి బొమ్మల తయారు చేసి చెప్పుకోవడానికి మనం చేసాం, మనం చంపుకుంటాం అనుకోవడం. దేవతలు సృష్టించిన జీవరాశులు ఇవన్నీ. కోడి, మేక, చేప, రొయ్య, మానవులు, ఇవన్నీ దేవతలు సృష్టించారు. అందుకే పద్దేశాలు ఎప్పుడు చెప్తుంటారు, ఇవన్నీ పెట్టి పుట్టాము, అవన్నీ తోబుట్టువులు, అవన్నీ మన అమ్మ, మన చెల్లెలు, భూమాత, ఇవంతా మనకు ఫ్రెండ్షిప్. మరి వాటిని ఎందుకు చంపుకొని తినాలి? ఎంత అజ్ఞానంతో జీవిస్తున్నాం. దేవతలందరూ చూసారా, పామును శివుడు మెట్టేసుకుంటారు. మరి ఏనుగు వాహనం వినాయక, అట్లా అందరూ దేవతలందరూ ఎంత చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి ప్రతి దేవుడు అందరూ ఈ మన జంతు జాతితో, పక్షి జాతితో స్నేహం చేస్తున్నారు. గరుడం వాహన వెంకటేశ అని అంటున్నాం. మత్స్యావతార గోవింద అంటున్నాం. ఆ మత్స్యాలని బాండకేసి బాధి తింటున్నాం. ఆ మత్స్యాలనే కళ్ళు బీకి చంపక తింటున్నాం. కళ్ళకు మంచిది మునగాకు తినండి, మునక్కాయలు తినండి, ఆకుకూరలు తినండి అని ఆ జీవులు మనకు మాట్లాడుతున్నాయి, ఆ భాషతో తెలియజేస్తున్నాయి. ఓ మానవులారా, మీకు మా మీద కనికరం లేదా? మాకు నొప్పి బాధ ఉంది, మమ్మల్ని చంపక తినాకండి. ఎన్నో ఆకుకూరలు ఉన్నాయి, ఎన్నో మునక్కాయలు ఉంటాయి, ఎన్నో వంకాయలు, ఎన్ని రకాల కూరగాయలు అండి రైతన్నలు చక్కగా పండించే ఫ్రెష్గా ఉండే ఆహారం తినగలగాల మనం. చేపని చంపి ఫ్రెష్ అంటున్నాం, కోడిని చంపి ఫ్రెష్ అంటున్నాం. జీవం లేకుంటే ఎలా ఫ్రెష్ అవుతుంది? ఇప్పుడు అందరికీ డౌట్ మళ్ళీ, ఆకుకూరలు కూడా మనం పెంచుతున్నామని. ఒక ఆకు తీస్తే 10 ఆకులు వస్తుంది, ఒక వడ్ల గింజ నాటితే 100 వడ్ల గింజలు వస్తుంది. ఒక కోడి మేక తలకాయలు నాటండి, ఎన్ని కూరలు వస్తాయి, ఎన్ని గొర్రెలు వస్తాయి. ఎంత అజ్ఞానంతో జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అందుకే మాంసాహారం తిన్నవాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కర్మ తీయడం దాకా తీయదు. మరి ఆ కర్మలన్నీ తొలగించుకోవాలంటే కృష్ణ భగవానుడు ఏనాడో తెలియజేశాడు. ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తులం అవుతాము, సత్యాన్ని తెలుసుకుంటాము.
సత్య బాటలో నడచాల, సత్యమైన జీవితాన్ని గడపాల, కానీ అసత్యంలో జీవించకూడదు. బ్రతికినా నీ బ్రతుకు వృధా అసత్యంలో ఉంటే. అందుకు నిన్ను నువ్వు తెలుసుకొని రమణ మహర్షి చెప్పాడు. మరి ఎంతో మంది మాస్టర్లు చెప్తున్నారు, మన గురువు గారు చెప్తున్నారు, బుద్ధ భగవానుడు చెప్పాడు, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వు వెలిగించు, నీ చీకటి జీవితాన్ని, నీ అజ్ఞానపు జీవితాన్ని తొలగించుకో. అందుకే ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం చేయడం వల్ల ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అసలు మన జీవిత లక్ష్యం ఏంటి, మనం భూమికి ఎందుకు జన్మెత్తాం, మనం ఆత్మస్వరూపలమైనా ఒక దేహాలమైనా, ఇన్ని భూమి మీద జీవులు ఎన్నో ఉన్నాయి. ఆ జీవులకు మనం అంతా ఫ్రెండ్షిప్ చేయాలన్నా, చెట్లతో మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, ఆ చిన్న చిన్న పక్షులతో కిలకిల రాగాల సంగీతం తీసుకుంటున్నాం, కోడి మేక ఎరువులతో ఆహారాన్ని తింటున్నాం. మరి అవన్నీ ఎద్దులు, అవన్నీ అవన్నీ పొలాలు దున్నుకున్నాయి. అప్పుడంతా ఈ బండ్లు లేని టైంలో అంతా ఎద్దులతో సేవ చేసేవాళ్ళు సేద్యాలు. అవన్నీ మనకు సేవ చేయడానికి వస్తే వాటిని ఘోరంగా చంపుకు తింటున్నాం. అందరికీ బాతు కథ తెలుసు కదా. బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెడితే ఆ యజమాని ఎంతో ఆనందపడుతూ రోజు బాతు గుడ్డు తినేవాడు, సంపాదించుకునేవాడు. అలా ఆ బాతునే చంపితే ఎన్నో గుడ్లు వస్తాయని ఆశతో ఉన్న బాతునే పోగొట్టినట్టు ఆ జీవులన్నీ మనందరి కోసం గురించి సేవ చేస్తామంటే, వాటిని చంపి అవి ఎండిపోయినాయని, పాలు లేదని, ముసలిటివైనావని కటిక షాపులకు తోలి దాన్ని చంపుకొని దాని అవయవాలతో ఎన్నో వస్తువులు తయారవుతుంది. భయంకరంగా చేస్తున్నారు. మనం ఇవన్నీ తెలియక అజ్ఞానంతో ఇవన్నీ చేయడం వల్లనే ఈ భూమి మీద అలాంటి జీవులు లేవు. వాటిని హింసించకూడదు. ఇప్పుడు తెలుసుకున్నాం, ఎన్నో మిషన్ల ద్వారా పనులు జరుగుతున్నాయి. కానీ అవన్నీ మనకి సేవ చేశాయి. ఎందుకు గ్రహించడం, వాటిని ఎందుకు ప్రేమించడం, ఎన్ని రోజులు ఎన్ని తప్పు పనులు చేశాం. అందుకే చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి నేను ధ్యానంలోకి వస్తానే, నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆసక్తి పెరిగే కొద్ది మనం బయటికి విముక్తులు అవుతాము. అలా ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనలోని శక్తిని పెంచుకొని ఈ ఆత్మ చైతన్యంతో ఎక్కడైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ కనెక్ట్ అవుతాం. అలా నేను రాఘవేంద్ర స్వామికి కనెక్ట్ అయ్యాను, నా పూర్ణాత్మని నేను తెలుసుకున్నాను. మళ్ళీ అలాగే మంత్రాలయం అయిన తర్వాత వేంపల పంచముఖాలు చేసుకున్నాను. నా చైతన్యం పెరిగే కొద్దికి నేను గుర్తించగలుగుతాను, నాకు సమయోజిగా ఉన్న వాళ్ళందరినీ నేను గుర్తించగలుగుతున్నాను. మనం దేవుళ్ళమని తెలుసుకున్నాము. అక్కడ కూడా ఆ దేవుళ్ళంతా మనకు సహాయం చేయడానికే ఉన్నాడు, ఎనర్జీని అందివ్వడానికే ఉన్నాడు. వాళ్ళు దేహంతో లేరు, కానీ మనకు శక్తిని ఎనీ టైం అందివ్వడానికే ఉన్నారు. మనం వాళ్ళ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళని అందుకోలేకపోతున్నాం, సమానం అని తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు వేరు మనం వేరని భ్రమలో ఉండిపోయి పూజలు గుళ్ళ చుట్టూ తిరిగి గంగలో మునిగి, ఆ గంగలో మునిగితే ఏదో మనకు ముక్తి వస్తుందని, గుళ్ళ చుట్టూ తిరిగితే ముక్తి వస్తుంది, మన పాపాలు దొరికిపోతాయని. ఇక్కడేం పాపాలు, అక్కడేమో దేవుడా నన్ను కాపాడు. కానీ అది కాదు. ధ్యానం చేయడం వలన వాళ్ళ ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్ళిపోతాం. ఏ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటే ఆ ఎనర్జీ మాస్టర్ మనకు రీచ్ అవుతాడు. ఆ ఎనర్జీతో మనం జ్ఞానం పొందుతాం. ఈ భూమి మీద జీవించాల్సింది మనం ఒక శక్తితో, జ్ఞానంతో, డబ్బుతో కాదు. డబ్బు కోటీశ్వరులు బతుకుతున్నారు, బీదవాడు బతుకుతున్నాడు, భిక్షవాడు బతుకుతున్నాడు, కుంటివాడు బతుకుతున్నాడు, గుడ్డివాడు బతుకుతున్నాడు. అందరూ డబ్బుతోనే జీవించలేదే, అందరూ బీద పరిస్థితులను జీవించలేదు. ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ భూమి మీద జీవించాలి అంటే కేవలం శక్తిని, జ్ఞానాన్ని పుంజుకున్న వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది. ఇప్పుడు గుర్తించకపోవచ్చు, కొన్ని సంవత్సరాలకు, కొన్ని యుగాలకు గుర్తించే ఉండాలి ఆల్రెడీ. ఈ పురాణాలన్నీ ఎలా వచ్చాయి? ఆ ధ్యాన సాధనతోనే వాళ్ళు ఎంతో జ్ఞానం పొంది అవన్నీ రాశారు. మరి వాల్మీకి ఎంత ఆయన తపస్సులో ఉండే అవన్నీ గ్రహించి వాల్మీకి ఆయన రామాయణమే రాయగలిగినాడు. అవునా కాదా? మరి ఎన్నో గొప్ప గొప్ప సత్యాలు నిరూపించారు మన దేవుళ్ళందరూ, మన యోగీశ్వరులందరూ నిరూపించారు. యోగులకు ఎప్పటికైనా వాల్యూ ఉంది. మనం కూడా యోగులమని మర్చిపోకండి. నిన్ను నువ్వు గుర్తు చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ధ్యానం చేస్తున్నాం, ఏదో చిన్న వాళ్ళమేలే, మనం ఒక గృహిణిలే, ఒక సామాన్యమైన మనిషిలే అని మనం అనుకుంటున్నాం. కానీ మనం కూడా చాలా గొప్ప వాళ్ళమే, ఎంతో ఆత్మశక్తి ఉన్న వాళ్ళమే.
మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడని మనం కొటేషన్ ఉంది. ఇక్కడ మానవుడు కాదు, ఒక ఆత్మశక్తి తలుచుకుంటే ఏదైనా విశ్వంలో సాధించే గొప్ప కెపాసిటీ ఒక ధ్యానికి ఉంది, ఒక యోగీశ్వరుడికి ఉంది, ఒక పరమాత్మకు ఉంది. వీళ్ళంతా యోగీశ్వరులు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విరాట్ మూల విరాట్ కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఎంత శక్తి ఈరోజు జనాలంతా అక్కడికి ఆకర్షించబడుతున్నారు. మరి వైబ్రేషన్ అంతా ఒక దగ్గర స్టోరేజ్ అయింది ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర. అందుకే ఎగబడి ఎగబడి మనం తిరుపతి పోవాలనిపిస్తుంది, పోతాం. అక్కడికి శరణాగతి అయిపోతున్నాం, అప్పుడే నీ కర్మ పోతుంది. శరణాగతి అయినప్పుడే కర్మ పోతుంది. తిరుపతి పోయింటే నీ కర్మ పోలేదు. సత్యాన్ని తెలుసుకునేప్పుడు కర్మ పోగొట్టుకుంటావు. అంతవరకు కర్మ కాలదు నీకు. అందుకే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానాగ్ది కర్మ దగ్ధనం. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి జ్ఞానం పొందుతావో నీ కర్మలని దగ్ధం అయిపోతాయి అని తెలియజేస్తున్నారు గురువులందరూ. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు ఎంతో అనారోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. శాకాహారిగా అయినాక పూర్తిగా మందు బిళ్ళలతో పని లేకుండానే, హాస్పిటళ్లతో పని లేకుండా ఒక శాకాహారం పవర్స్ తెలుసుకున్నాను. శాకాహారం తినడం వల్ల మన దేహాన్ని మనమే హింసించుకుంటున్నాము. రుచిగా ఉంది కదా అని తిని ఎంజాయ్ చేయడం కాదండి, మన దేహంలో ఏ అవయవాలను అయితే హింసిస్తున్నామో ఆ అవయవాల్లో అనారోగ్యం మనకు పొందుతున్నాం గాక పొందుతున్నాం. ఇప్పుడు జొన్నలు వేస్తే జొన్నల పిండి వస్తుంది, బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది. ఒక జీవి హార్ట్ మనం విడదీసి దాన్ని చంపుకొని వేపుకొని తింటే మనకి గుండె జబ్బులు ఎందుకు రావండి? ఎన్ని గుండె జబ్బులు! 4 ఏళ్ల వయసు పిల్లలకి గుండె జబ్బులు. చెయ్యి కాలు ఇరిగిందంటే పుట్టుగానే నువ్వేం పాపాలు చేసింటావు? గత జన్మలో ఎన్ని జీవుల చేతులు కాళ్ళు ఇరగొట్టావు. మరి ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్ లో నీకు చెయ్యి కాలు ఇరిగింది. ఎందుకంటే విశ్వము కన్నెర్ర చేసిందంటే మనం ఏం చేయలేము. అంత భయంకరంగా ఉన్న జీవితం. అసలు మనం చూడండి ఎంత అజ్ఞానంతో ఉన్నాము. మా అక్కలు కారు కొనాలని చెప్పి మా అక్క బిడ్డ కోడిని బలిస్తారు. అంటే నీ కారు బాగుండాలా, నీ బిడ్డ బాగుండాలా, నువ్వు బాగుండాలా, నీ కారు సేఫ్టీ కోసం మూగజీవి పచ్చ ముక్కులారని స్వేచ్ఛగా ఆడుకునే ఆ కోడిని చంపుతారా? విశ్వం కన్నెర్ర చేయదండి. ఎన్ని రోజులు చూస్తుంది తప్పును? 99 జన్మలు చూస్తుంది. 100 జన్మలకైనా నీకు జ్ఞానం రావాల్సిందే. శిశుపాలుడికి ఏం చేశాడు గురువు? 99 తప్పులు చూశాడు కృష్ణ భగవాన్. 100వ దానికి శిక్ష తప్పదు కాక జ్ఞానం రావాల్సిందే. శిక్షణ అంటే ఇక్కడ జ్ఞానమే అండి. శిక్ష అంటే మనల్ని ఏదో గోళంలో వేపడం కాదు. శిక్షణ ఇప్పుడు స్కూల్లో విద్య నేర్చుకుంటాం, అది శిక్షణ, శిక్ష కాదు. ఎంతో ఎదగాలంటే శిక్షణ కావాలి. అందుకు దయచేసి ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోండి. తల్లి పాలు పడాలంటే మెదడు తినాలంట, తల్లి తలకాయ తినాలంట. ఎంత భయంకరమండి! ఒక బిడ్డకు పాలు ఇవ్వడానికి తల్లిలో ఎన్నో పోషక పదార్థాలు తయారై బ్లడ్ తయారయ్యి వాళ్ళకు ఆ బిడ్డకు పాలు పడతారు. కానీ ఈ ఆహారం తింటేనే వస్తాయనే అజ్ఞానమైన జీవులను మార్చాలి మనందరి ధర్మము. గురువు అందుకే భూమి మీద ఆయన జన్మ తీసుకున్నాడు. ఎంత అజ్ఞానంతో మానవులు కొట్టుమిట్టాడుతున్నారు. వీరందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి, సత్యాన్ని తెలియజేయాలని ఆయన చెప్పాడు. హింస చూడు అంశాపకం. మరి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు, పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూలడు వాడు వసుధ చెండాలుడు విశ్వదావిరామ వినురవేణి. ఒక పక్షి జాతిని బట్టి ఆ కోళ్ళను మేకలను అవన్నీ ఇట్లా రివర్స్ లో తిరగదిపోయి కుక్కి కుక్కి వాటిని పట్టి హింసిస్తున్నాం, వాటిని బంధిస్తున్నాం. వసుధ చెండాలుడు అని చెప్పాడు. అంటే చెండాలుడులో ఇంకా చెండాడు వేరే చెండాడు లేడు. ఎన్ని తప్పులు చేసినా శిక్ష ఉందో లేదో తెలియదు, కానీ ఒక జీవిని హింసించి పట్టి హింసించి చేసేవాడు వసుధ చెండాలుడు. చెండాలుల్లో చెండాలుడయ్యా అని వేమనాచార్యులు ఏనాడో చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పాడు, జీవిని చంపి జీవికేస్తే మోక్షం లేదు. మనలో ఉండేది జీవమే, మానవుల్లో ఉండేది కోడిలో మేకలో చేప ఉండేది జీవమే. ఆ జీవిని చంపి జీవికి వేయడం వలన రక్తముద్దకు రక్తముద్ద పెట్టడం వలన ఏమి మోక్షం లేదు మీకు అని చెప్పారు. మరి ఇంతమంది గురువులు చెప్తుంటే ఎక్కడున్నాం మనం? ఎంత వెనకబడి ఉంటాం, ఎన్ని జన్మలు వృధా అయిపోయినాయి. ఇప్పటికైనా మనకు తెలియజేశాడు మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ మిత్రి గారు. ఆయన నమ్ముదాం, ఆయన అడుగుబాటులో నడుద్దాం.
ఆయన చెప్పిన సత్యవాకాలను మనం బ్రహ్మవాక్కుగా తీసుకుంటాం. ఉం? బ్రహ్మవాక్కు అద్భుతమైన వాక్ అని చెప్తున్నాం కదా. సాక్షాత్ ఆ బ్రహ్మ వచ్చినాడని మనం ఆ పరిపాలనలో మనం జీవిద్దాం. తెలుసుకున్నాం ఆయన వాక్య బ్రహ్మవాక్ అండి. తిరుగులేదు ఇంకా ఆ వాక్కుకు. అలాంటి సత్యాన్ని బోధించాడు మన గురువు గారు కేఎస్ఎస్ఎం సొసైటీలో. ఏ గురువులు చెప్పని సత్యాన్ని ధీరజ్ దాస్గా చెప్పారు. మరి అలాంటి గురువు జాడలో మనందరం నడవాలి. మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఇన్ని రోజులు మన కర్మకు మనమే బాధ్యులము. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, భర్త, పిల్లలు కానుగాక కాదు. ఎవరో చెప్పారు కదా, బలమని తినడం కాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వే ఎంపిక చేసుకొని వచ్చావు. అన్ని నీ కర్మలు, నీ సుఖాలు, నీ భోగాలు అన్ని నీ ఎంపికలే. ఇప్పుడు మార్చుకోవాల్సింది కూడా నీ ఎంపికనే. ఇకనైనా మారాలి. ఇకనైనా మేలుకోవాలి. అందుకే మేము ర్యాలీలు చేస్తే చెప్తూనే ఉంటాం. ఓ మనిషి మేలుకో, ఓ మహిళ మేలుకో, ఓ గృహిణి మేలుకో, ఓ సోదర మేలుకో. జీవహింస మహాపాపం. కోడి మేక మన ఆహారం కానే కాదు. ఉం? ఎంత భయంకరంగా మనం జీవిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇకనైనా మనం మేలుకున్నాం. మరి ఈ 11 రోజులు 11 నిమిషాలు ఆ కాన్సెప్ట్ చాలా గొప్పది. ఆ జూమ్ లో విన్నవారందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకొని ఈ సత్యాన్ని తెలుసుకొని మరి యూట్యూబ్ లో పిఎంసి వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో పిఎంసి అని కొట్టండి. టీవీలలో మరి ఎన్నో రకాలుగా మనకు పిఎంసి ఆ వస్తుంది. మరి అవన్నీ చూడండి. పత్రికాటి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, వినండి. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఎన్ని ధర్మాలు ఉన్నాయి, అసలు ఏం చేస్తే ఏం లాభము, ఏం చేస్తే ఏం నష్టము, ప్రతి ఒక్కటి మెసేజ్లు ఇచ్చాడు. ఎవరికి ఏ జ్ఞానం కావాలో ఆ మాటలన్నీ వినండి. మరి యూట్యూబ్ లో చూసే ఆత్మబంధువులందరికీ విజ్ఞప్తి. ముఖ్యంగా ఆయన మాంసం మానండి అన్నాడు. నువ్వు మాంసం మానితే ధ్యానం చేయకునే పర్వాలన్నాడు. కానీ ధ్యానం అవసరం, చెయ్యాల. ఆయన అంటే ధ్యానం గొప్పదని చెప్పి, ధ్యానం కన్నా ఇంకా గొప్పది శాకాహారులు అయితే మీరు, అంత గొప్పది అని చెప్పి ఎంత చక్కగా ఉంటుంది, అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి నేను ఎన్నో రకాలుగా ధ్యానంలో ఎదిగాను. మరి ఎన్నో విలేజ్ల్లో మనం ధ్యానం క్లాసులు పెట్టడము, అన్ని ఊళ్ళల్లో పిరమిడ్లు కట్టడము. ఈ భూమి మీద హైయెస్ట్ పిరమిడ్ ఎనర్జీ, మూడింతల శక్తి. మరి తొందరగా ఎదగాలంటే పిరమిడ్లలో ధ్యానం చేయండి. 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల శక్తి మనకు వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేస్తేనే అన్ని రకాలు మనకు లాభాలు ఉంటాయి. ప్రతి ఒక్కరం మేలుకోవాలి. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా లాభాలు పొందాను. అన్ని ఊళ్ళలో శాకాహారం తెలియజేస్తూ, ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ, మరి నాకు ఒక పాప, ఒక బాబు. మా బాబు హైదరాబాద్ లో ఉండేవాడు. చూడండి, ధర్మో రక్షితి రక్షితః. ఇక్కడ నేను ఎన్నో మూగజీవులను రక్షిస్తే విశ్వము, నా కొడుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇంటికి వచ్చాడు. 9th కూడా చదవని మా బాబు, మేము అప్పుడప్పుడు ధ్యానంలోకి వచ్చాము. మరి వచ్చిన తర్వాత బాబు ధ్యానం చేస్తున్నాడు. అలా కొంచెం కొంచెం ధ్యానం అలవాటు చేసుకొని అరగంట అరగంట పిల్లలకి ఇష్టమైంది వండి పెట్టి వాళ్ళ ధ్యానంలోకి అలవాటు చేసుకున్నాక ఆ చదువులో బాగా ఎదిగాడు. మళ్ళీ బాబు ప్రతి ఒక్కటి తెలుసుకునేవాడు. కానీ మనసు మాయ కదా. కొంతమంది పిల్లల స్నేహం వలన 9th కూడా చదవకుండా స్కూల్ మానేన ఆయన, మేము ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తూ అలా ధ్యానం గంటలు గంటల సాధన వలన పూర్తిగా అవేర్నెస్ జీవించడం. బాబు మళ్ళీ ఐటీఐ చేయడము, మళ్ళీ మిషనరీస్ వర్క్ నేర్చుకోవడం హైదరాబాద్ లో. ఈ ధ్యానంతో ఉండడం వల్ల ధ్యాన మిత్రుల సహాయంతో మరి బండి శ్రీనివాసరావు, లలిత ప్రసాద్ సార్ వాళ్ళు ఒక కంపెనీలో మిదానిలో జాబ్ ఇప్పిస్తామని చెప్పడము, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళడము, అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము. చూడండి, పెద్ద చదువులు కూడా చదవడం, ఒక గవర్నమెంట్ లో బాబు జాబ్ రావడము, అక్కడ సెలెక్ట్ అయ్యి వెళ్ళడం. ధ్యానానికి చేసుకొని బాబు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఏం బయటికి పోయినా కూడా ధ్యానం నమ్ముతాం కాబట్టి ధ్యానం చేసుకొని బయటికి వెళ్ళేవాడు. అన్ని సక్సెస్ మరి. అలా 1 ఇయర్ తర్వాత బాబుకు కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. ధ్యానం చేస్తున్న కర్మ తగ్గుతుంది. కానీ కొన్ని తప్పదు. అనుభూతుల కోసం, అనుభవాల కోసం బాబు 1 ఇయర్ తర్వాత ఇంటికి వచ్చాడు కడపకు. కడప నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక లారీ నిలబెట్టిన లారీకి పోయి
ఉండింది గత జన్మలో చేసుకునే దాన్ని బట్టి జన్మరాత ఎలా ఉండిందంటే మరణ గండం ఉంది. మరి మేము ధ్యానం చేస్తున్నాం కాబట్టి మరణ గండం లేదని మేము నిరూపించుకున్నాము. ధ్యానం చేస్తే మరణ గండం కూడా దాటిపోతాది. ఇదే జీవితాన్ని గడపచ్చు. చిన్న కర్మను అనుభవించాడే కానీ మరణ గండం అయితే దాటాడు బాబు. అలా ఒక లారీ నిలబెట్టిన లారీని గుద్దేశాడండి. ఇక్కడ ముక్కు దగ్గర కట్టయిపోయింది బాబుకు. మేము ధ్యానం అందించి మా బాబుకు చెప్పాము. ధ్యానం చేస్తే ఇద్దరు మాస్టర్స్ మనకు ఎప్పుడు హెల్ప్ గా ఉంటారని. అమ్మా నాయన అని అర్చలేదు బాబు. హెల్ప్ మీ మాస్టర్స్ అని యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఆ టైంలో బాబు వాళ్ళని హెల్ప్ చేయండి మాస్టర్స్ అని అడగడంతో సాక్షాత్ పత్రి సారు మన లాంటి వాళ్ళు కొంతమంది మాస్టర్స్ హాస్టల్ గా వెళ్ళి బాబుని షర్టు పట్టుకొని ఇలా లేపి పెట్టారండి. మోచేతులకు కానీ కాళ్ళకు కానీ ఏ దెబ్బలు తగలకుండా జస్ట్ ఒక ముక్కు దగ్గర ఒకటి జరిగింది. బ్లడ్ మరి బయటకు వెళ్తా ఉంది, ఆగడం లేదు. గ్లూకోజ్ బాటిల్ ఒక్కటి పెట్టారు. ఇక్కడ కాదు కర్నూలుకి వెళ్ళమన్నారు. అక్కడ అంబులెన్స్ లో వెళ్తున్నాము. బ్లడ్ నోట వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. వామిటింగ్ బ్లడ్ రూపంలో వస్తుంది. ఆ బ్లడ్ అంతా వెళ్లే కొద్దికి బాబు కోమాల్లోకి వెళ్ళిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాడు. మనం ఇంత ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి, జ్ఞానం పొందినాం కాబట్టి నేను ఎంతో మందికి గైడ్ చేసేదాన్ని. మరి హెల్త్ పరంగా ఉన్నాను. కోమాల్లో ఉండే అమ్మాయిలనే బయటేసాము. కోమాల్లో ఉండే అమ్మాయిలతో గురు మెడిటేషన్ జీవించి వాళ్ళని శాకాహారం చేసి కోమాల్లో ఉండి కూడా డేంజర్ నుంచి బయటపెట్టి ఇదే లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలాంటి కేసులు ఎన్నో నేను చూశాను కాబట్టి నా కొడుక్కి వస్తే నేను ఆచరిస్తానని లేదా హాస్పిటల్కి వెళ్తానని ఒక పరీక్ష పడింది. నేను ఖచ్చితంగా ఆచరించాను. ఎందుకంటే బాబుకు కూడా నేను గైడ్ చేశాను. బాబుకు ధ్యానం చేసే అలవాటు ఉంది కాబట్టి నాన్న నువ్వు ధ్యానంలో ఉండు, ఆత్మను పిలిచాను, నువ్వు 3 పిరమిడ్లకు వెళ్ళి ధ్యానం చెయ్యి. అలా కర్తాల పిరమిడ్కు, అలా బెంగళూరు పిరమిడ్కి, ఇక్కడ మన కర్తాల్లో కర్నూలులో పిరమిడ్లో ధ్యానం చెయ్యని ఆ ఆత్మకు గైడ్ చేశాము. అవి 3 రిలీజ్ అయిపోయి ఆ పిరమిడ్లలో ధ్యానం చేస్తా ఉన్నట్టుగా నాకు అంబులెన్స్ లోనే పిరమిడ్ ఇలా మనకు నీడ కనిపిస్తుంది. మన నీడ మనకి ఎట్లా కనిపిస్తుంది అంబులెన్స్ లో పిరమిడ్ నీడ బాబు మీద ఉంది. నాకు క్లియర్ గా ధ్యానంలో చూసా. అంటే పిరమిడ్ ఎనర్జీ బాబుకు రీచ్ అయింది అనేది అర్థమైంది. వెంటనే ఒక గంటకే ఆ పవర్ అందుకున్నాక క్లియర్ అయిపోయిందండి. హాస్టల్ గా కూడా ఎమర్జెన్సీలలో మనం ఇలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చు. జ్ఞానాన్ని ఇచ్చినాడు గురువు. అందుకే తల్లిదండ్రులు జ్ఞానం ఇస్తే పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. పిల్లలు పెద్దలు అందరూ ధ్యానం చేస్తే వెంటనే వచ్చే సిచ్యువేషన్లను ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు బాబు ధ్యానం చేయడం వల్లనే అంత పెద్ద యాక్సిడెంట్ ఎదుర్కోగలిగినాడు. ఎంత విల్ పవర్ పెరిగిందో అంత యాక్సిడెంట్ అయ్యి అందరూ చచ్చిపోతాడురా బాబు అనుకున్న ఆయన ఆ విల్ పవర్ చూడండి ధ్యానం చేసేందువలన నాకేం కాలేని ఇంత పెయిన్ ఉంటుందండి అలా యాక్సిడెంట్ అయితే. ఆ పెయిన్ తట్టుకొని ఏ ఇంజక్షన్లు వేయకోకుండా ఓన్లీ బాటిల్తోనే బాబు ఉన్నాడంటే నిజంగా ధ్యానము గురువుకు ఎంత చెప్పుకున్నా కృతజ్ఞతే. నాకు నా కొడుకు మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు. నేను ఒక్కటే సంకల్పం చేసుకున్నాను. ఎమర్జెన్సీ కదా అని ఈయన బాధపడుతుంటే హాస్పిటల్లో చేర్పించాము. ఎక్కడ కాదంటే అక్కడ 18 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ అంతా చెప్తున్నారు. మరి ఇక్కడ బాబు చూడండి ఎన్ని జీవులు వచ్చి కాపాడాయి. ఒక మానవులే కాదు. మా బాబు హైదరాబాద్ లో అక్కడ ఏ ప్రోగ్రామ్ లోనే పాల్గొంటారు. ఇంటికి వచ్చే ముందు 3 రోజుల ముందు సిటీలో హైదరాబాద్ లో శాకాహార ర్యాలీ పెట్టారు. మా బాబు కూడా శాకాహార ర్యాలీలో పాంప్లెట్లు పంచి అక్కడంతా సర్వీస్ చేయడం వలన బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో మంది గురువులు ప్లస్ ఎన్నో జీవులు ఆయనని ఇట్లా పరుపులాగా ఇట్లా అడ్డు పట్టుకున్నాయంట. ఆ జీవులు కూడా బాబుకు రక్షణగా నిలబడ్డాయి. వాటిని కాపాడితే అవి మనకు సర్వీస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నాయి. అవి కంటికి కనిపియవు. కానీ హాస్టల్‌గా ఆ శక్తినంతా మనకు ధారపోసాయి. చూడండి బాబు వాటి మూగజీవుల రక్షణ కోసం ఒక శాకాహార ర్యాలీలో పాంప్లెట్లు పంచితే, వాటి శక్తినంతా బాబు యాక్సిడెంట్ అయినప్పుడంతా ధారపోసాయి. అంత గొప్ప అవి జీవరాశులండి అవి. మనకు తెలియక జీవులను ఎంత బాధ పెడుతున్నాము, ఎంత హింసిస్తున్నామో. నేను ఇందాక ఒక అమ్మాయిది ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదా! కోమాలో అయిపోయిందని. ఆ అమ్మాయి కోమాలో అయిపోయింది. కర్మ ఎందుకు ఏంటని ఒక మాస్టర్ జస్ట్ మేము రీసెర్చ్ చేసేవాళ్ళం. చూస్తే షుగర్ వచ్చి అట్లా కోమాలోకి వెళ్ళిపోయింది. షుగర్ 9th క్లాస్ అమ్మాయికి ఎందుకొచ్చిందంటే, ఎన్నో మూగజీవులతో పనులు చేయించుకొని,
ఆ మూగ జీవులకు ఫుడ్ పెట్టలేదు. ఎంత భయంకరం! అవి నోరు ఉందా ఏమన్నా అడిగి ఆకలితుందని పెట్టించుకోవడానికి. ఇప్పుడు మన ఇళ్లల్లో కూడా పని మనుషులకు పని చేయించుకుంటాం. మనం తినే దాంట్లో ఒక ముద్ద పెడితే ఏమైతాది? పనోళ్ళకి కూడా ఫుడ్ పెట్టని జీవితాలు ఇవన్నీ. ఎందుకండి కోట్లు సంపాదించుకొని ఏం చేస్తాం మనం? పనోళ్ళకి కూడా మనం అంత ముద్ద పెట్టాలి. పనులు చేయించుకుంటాము, హింసిస్తున్నాము. ఆ మూగజీవుల్ని హింసించినామంటే పనోళ్ళని హింసించినా ఒకటే. కానీ ఇప్పుడు పనోళ్ళు రివర్స్‌గా ఉన్నారు లెండి. నో ప్రాబ్లమ్. మనము రివర్స్‌గా ఉన్నారు. ఏవి ఆశిస్తున్నారు. అదని కాదు కారణం. కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా మన ప్రేమను పంచండి. మన దగ్గర ఏదుంటే అది పెట్టండి. వాళ్ళే ఆటోమేటిక్‌గా మారతారు. ఎంత రివర్స్‌లో ఉన్నా మనకు దాసోహం కావాల్సిందే. వాళ్ళు శాకాహారులుగా కావాల్సిందే. మరి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మన ఎనర్జీ ఫుడ్‌ను సర్వీస్ చేయాలి. ఒక పనోళ్ళకే గాదు, పక్కింటోళ్ళకు ఇంకా కొంచెం కొంచెం ఎవరికైనా అప్పుడప్పుడు జ్ఞాన ప్రసాదాన్ని అందించాలి. మన ధర్మం అది. ఫుడ్ ద్వారా గూడా మారతారు. కర్తాళ్ళు అందుకే సారు ఆ చుట్టూ తాండవాళ్ళందరినీ నెల ముందే అందరిని భోజనాలకు రామంటాడు. ఆ 11 రోజులు భోజనాలకు రామంటాడు. అక్కడ అవకాశం ఇస్తారు. ఆ 11 రోజులొచ్చి ఆ ఫుడ్ తినడం వలన వాళ్ళలో మార్పులొచ్చి ఇప్పుడు కష్టాల్లో ఎంత సర్వీస్ చేస్తున్నారు ఆ తాండవాళ్ళంతా. ఇప్పుడు నీళ్లు గాంచేవాళ్ళు వాళ్ళే, బాత్రూములు కడిగేవాళ్ళు వాళ్ళే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ కష్టాలు చుట్టూరు గ్రామాల్లో ఉన్న తాండవాళ్ళే లేబర్స్ అంతా వచ్చి మనకెంత సహాయం చేస్తున్నారు. మరి ఎంత గొప్ప విషయం అండి. మారిపోతారు వాళ్ళే. అందరినీ దగ్గర తీసుకోవాలి. అందరినీ మార్చాలి. మన ప్రతిసారి మనందరినీ ఈరోజు ఎంత దగ్గర తీశాడు, ఎంత మార్చాడు, ఎంత మందికి అర్హతలిచ్చాడు. ఒక గొప్ప మాస్టర్‌లుగా ఎదగనిచ్చాడు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్. ఇంతమందిని క్రియేట్ చేసుకునే గొప్ప జ్ఞానం మీలో ఉందని మనందరినీ చైతన్యపరిచాడు మన గురువుగారు. లేకుంటే మనలో చైతన్యం లేదు. మనం ఎదుగుతామని తెలీదు. ఇంత జ్ఞానం మన దగ్గర ఉందా? రాముడు హనుమంతుడికి అయ్యా నీకు శక్తి ఉంది. సంజీవుని మొక్క తీసుకురా అంటే హనుమంతుడు ఏం చేశాడు? సంజీవిని పర్వతమే తెచ్చాడు. పద్రిసారి కూడా మన చైతన్యాన్ని గుర్తించాడు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడు. ఒక సంజీవుని పట్టుకోమన్నాడు. సంజీవుని పర్వతాన్ని మనకు అందించాడు. ఆ మార్గం ఏంటో మనం తెలుసుకోవడానికి దారి చూపించిన మహానుభావుడు. మరి అంత గొప్ప గొప్ప గ్రేట్ యోగీశ్వరులందరూ మనకు నిరంతరం నిరంతరం జ్ఞానాన్ని, సత్యాన్ని, ఎనర్జీని ఇవ్వడానికి ఉన్నాడు. మనం అందుకే కనీసం ఒక గంట ధ్యానం, 2 గంటల ధ్యానం, 3 గంటల ధ్యానం. పగలు వీలు కాకపోతే 11 నిమిషాలైనా ధ్యానం చేయండి లోక కళ్యాణం కోసం. అందుకే చెప్తూ ఉంటాను నేను కూడా ఒంట్లో శుద్ధి, ఇంట్లో శుద్ధి, ఊర్లో శుద్ధి. ఇప్పుడు ఒంట్లో శుద్ధి ఒక గంట ధ్యానం చేస్తే బాడీ అంతా నరం సిస్టమ్ అంతా చక్కగా యాక్టివేట్ అయ్యి ఒంట్లో శుద్ధి పెరుగుతుంది. ఒళ్ళంతా పై అంతా బాగా అయినని పాటలో కూడా ఉంది. మరి ఇంట్లో శుద్ధి ప్రతిరోజు మనం ఇంట్లో చేయడం వలన ఇప్పుడు చూడండి టెంపుల్స్‌లలో ఎందుకు అంత ప్రశాంతత ఉంటదంటే, ఆ దేవుళ్ళు అక్కడ ధ్యానం చేసి ఆ ఎనర్జీ అంతా అక్కడ భూమిలో ఉండడం వలన ఆ టెంపుల్స్‌కి గాని కొంతమంది మంచి వ్యక్తులు ఇళ్ళకి పోయినప్పుడు ఆ పాజిటివ్‌నెస్ తెలిసి వాళ్ళ ఇంట్లో ప్రశాంతత వస్తది. ఇప్పుడు మన ఇంట్లో గూడా ఎన్నో గొడవలు, అలజడి, ఆ నాన్ వెజ్ తిని భ్రష్టు పట్టిపోయింది. అదే మనం ప్రతిరోజు మన ఇంట్లో ధ్యానం చేయడం వలన ఎనర్జీ అంతా క్లియర్‌గా స్ప్రెడ్ అయిపోయి, ఆ భూమి అంతా, ఇల్లంతా మంచిగా పాజిటివ్ పెరిగి, మనలో గూడా మంచి ప్రశాంతతను అందిస్తాది. గొడవలు తగ్గుతాయి, మాంసం మానేస్తాము. అన్ని రకాల మార్పులు వస్తాయి. మన వాళ్ళు విరుద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళా మనకు సహకరించడము. అరే! ఏంటి ఇన్నేండ్లు ఇన్ని జన్మలైన వీళ్ళు మారని వ్యక్తులు మనతో స్నేహం చేసేదానికి ఇంత మార్పా? మా మామయ్య అట్లున్నాడు, మా అత్త ఇట్లుంది, నా భర్త అట్లున్నాడు అని చెప్పుకుంటుంది. ఈరోజు అదే ధ్యానంలోకొచ్చాక నా భర్త సపోర్ట్ చేస్తున్నాడు. నా బిడ్డలు సపోర్ట్ చేస్తున్నారు. నా పక్కింటోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ధ్యానం చేయడం వలన కూడా ఆ ఆరా అంతా స్ప్రెడ్ అయ్యి మన చుట్టూ మనకు 8 కిలోమీటర్లు ఆ శక్తి ప్రవాహంతో మనకు అనుగుణంగా మనుషులు కూడా మారుతారు, సహకరిస్తారు. లేదు విరుద్ధంగా ఉంది వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మనల్ని ఏమైనా విమర్శిస్తున్నా వాళ్ళ గురించి మీరేం ఆలోచించకండి. మీ ఎనర్జీ కోల్పోకండి. మన పని మనం చేసుకుందాం. అలా ఇంట్లో ధ్యానం చేయడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది. ఇప్పుడు పిరమిడ్లలో ధ్యానము, ఇలా జూమ్‌లలో ధ్యానము, ఇలా గ్రూప్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఈ వైబ్రేషన్ అంతా శుద్ధి జరుగుతుంది. హాస్టల్‌గా ఇదంతా హాస్టల్‌గా
జరిగే ప్రాసెస్ మనకు కనిపించదు. ఎనర్జీని చూపి అంటే భూమి చీలుస్తామా? సీతాదేవి ఏం చేసింది? భూమాత ఇట్లా చీల్చుకొని వచ్చి సీతాదేవిని భూమిలోకి తీసుకెళ్ళిపోయింది. సీతాదేవి అంటేనే కాస్మిక్ ఎనర్జీ అండి. ఆ సీతాదేవి దీనికి ఒకటి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అలా మనం ఇంట్లో శుద్ధి, ఊళ్ళో శుద్ధి కావాలంటే ధ్యానం చేయాలి. నాకు ప్రేమనాథ్ సార్ చెప్పారు, మామూలుగా మన ఆత్మారావుడికి అభిషేకం చేయాలి అంటే ధ్యానం చేయడం వల్ల లోపల ఈ ఆత్మారావుడికి అభిషేకం. ఇప్పుడు ఈ సీతాదేవిని రాముణ్ణి కలిపింది ఎవరు? సీతాదేవి. హనుమంతుడు. హనుమంతుడు అంటేనే శ్వాస మీద ధ్యాస. మనం చెప్తాం కదా, హనుమంతుడని, అంజనాపుత్రుడు, వాయుపుత్రుడు అని చెప్తుంటాం. ఈ వాయువుని ఎవరైతే పట్టుకుంటారో అప్పుడు ఆకాశ గంగే సీతాదేవి, సాక్షాత్తు పార్వతీదేవి, సాక్షాత్తు శక్తి స్వరూపం, ఒక చైతన్యం. మరి ఆ శక్తి ఈ రాముడికి అభిషేకం జరుగుతుంది. ఆకాశ గంగ, అక్కడ గంగగా తలపైన పెట్టుకున్నాడని ఏదో చెప్తాం, శివుడు తలపైన పెట్టుకున్నాడు భార్యని కాదు, ఒక శక్తి. ఆ శక్తి అంతా మనలోకి వెళ్ళి మనం శివుడికి నీళ్ళతో ఎలా అభిషేకం చేస్తున్నామో, పెరుగుతో అభిషేకము, కుంకాలతో అభిషేకము, పంచామృతంతో అభిషేకము. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ పోతావో నీ ఎనర్జీ లెవెల్ పెరిగే కొద్దికి నీళ్ళతో అభిషేకము, పాలతో అభిషేకము, ఇవి ఎంత బయట నువ్వు చేస్తున్నావో మనకు జ్ఞానంతో అభిషేకము, ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి అవన్నీ నీకు పెరుగుతాయి. జ్ఞానం పెరుగుతుంది, ఆత్మ విస్ఫోటనం పెరుగుతుంది. నీ ఆత్మ చిన్నగా ఉన్న ఆత్మ ఈరోజు ఒక పెద్ద జ్ఞానిగా, ఒక యోగిగా, ఒక పరమాత్మగా తయారు చేస్తుంది. విస్ఫోటనం ఆత్మశక్తి పెరిగిపోతారు. నీ వాక్కుకు పవర్ పెరుగుతుంది. నువ్వు ఏం చెప్పినా ఎదుటి వాళ్ళు వినే జ్ఞానం పెరుగుతుంది. మాటే మంత్రం అని చెప్తున్నారు, మంత్రంగా అయిపోతుంది. మంత్రపిండం చేసుకోవాలి మనందరం. మాంసం పిండాన్ని మంత్రపిండంగా చేసుకోవాలి. మరి ఇంత సత్యాన్ని మనందరికి అందించారండి గురువు గారు. మరి ఎంత ప్రతిరోజు అందరూ 11 నిమిషాలు ధ్యానం చేయాలి. మరి 11 గంటలకు ఒక గంట మనకు అవకాశం ఇచ్చారు. మరి ఎన్నో నేను లాభాలు పొందాను. శాకాహారం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ. మేము పాత ఇండ్లు ఉంటే కూడా మేము ఇల్లు కట్టుకోవాలని ఒక మధ్యతరగతి కుటుంబాలుగా ఉండి మేము ఇల్లు కట్టాలని టార్గెట్తో మేము ఇల్లు కట్టినాము. ఇంటి మీద పిరమిడ్ కట్టాము. ఈరోజు వేమన ధ్యాన మందిరం. ఆ పిరమిడు నేను ఇల్లు పునాదుల్లోనే చూస్తున్నా అండి. ఒక కవి కళాపత్రాలు రాస్తా ఉన్నట్లుగా. అంటే ప్రతిసారి వచ్చాక ఇది వేమన ధ్యాన మందిరం అంటే ఆ యోగి అక్కడ ఎంత ధ్యానం చేసినాడో చూడండి. ఆ వేమన ఎనర్జీ అంతా అక్కడ స్టోరేజ్ అయింది కాబట్టి ప్రతిసారి రాగానే వేమన ధ్యాన మందిరం అని పేరు కూడా పెట్టాడు. ఇలా ఎన్నో పిరమిడ్లు, 30 దేవతలు అంటున్నాము, 30 యోగీశ్వరుల పేర్లే ఆయన పిరమిడ్లకు పెట్టాడు. వేరే ప్రత్యేకమైన కాదు. మనకు తెలిసిన దేవుళ్ళు ఏంటంటే శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఇలా లేటెస్ట్ గా మన ముఖ్య దేవుళ్ళు అనుకుంటున్నాం. 30 దేవతలు అనుకుంటున్నాం. వాళ్ళందరూ యోగీశ్వరులే. మన దేవుళ్ళని ముందంతా చెప్తాం. ధ్యానంలోకి వచ్చాక వెంకటేశ్వర స్వామి యోగీశ్వరుడే, రాముడు యోగీశ్వరుడే, సీతాదేవి యోగీశ్వరాలే, అమ్మవార్లందరూ యోగీశ్వరులే, అమ్మవార్లందరూ శాకాహారులే. గ్రామ దేవతలు పెట్టారు, బలులు ఇస్తున్నాం. ఏ అమ్మవారు కోరిందండి బలులు ఇవ్వమని? మరి బలులు కోరిందంటే ఒక బ్యాడ్ శక్తిని. ఇప్పుడు దైవశక్తి ఉంది, రాక్షస శక్తి ఉంది. ఒక రాక్షస శక్తి ఆ అమ్మవారు పేరు మీద వ్యాఖ్యనైపోయి పలికించుకొని మాంసాలు పోసుకొని తింటారు వీక్ మైండ్తో. మరి చూడండి ఎంత భయంకరంగా దిగజారిస్తున్నారు. రాక్షస శక్తి దేవతలను కూడా ఈ భూమి మీద చాలా చిత్రహింసలు పెట్టారు, గుర్తు చేయలేదు. దైవశక్తి దండిగా ఉంది. ఎన్నో పోరాటాలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి రాక్షసులకు దేవతలకు. మరి అలాంటి వీక్ మైండ్ ఉన్న గ్రామ దేవతలు వాని పేర్లు పెట్టుకొని ఆ ఎనర్జీ వాళ్ళే వేరే అవతారంలో వచ్చి వాళ్ళే బలులు వాళ్ళని కోరుకొని రాక్షస శక్తి భూమి మీద విజృంభిస్తున్నది. ఆ రాక్షశక్తిని మనం పారదోలడానికి దేవతలము, సాక్షాత్తు పిరమిడ్ మాస్టర్లం భూమిందికి మనందరినీ అవతార పురుషులుగా సాక్షాత్తు భూమి ఇచ్చిన పత్రిజీకి వేల 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 కోటి నమస్కారం. ఈ దైవశక్తినంతా భూమి మించి ఆ రాక్షస శక్తినంతా తరిమి కొట్టడానికే మనందరినీ అవతారం పురుషులుగా భూమి మీద సృష్టించాడు మన గురువుగా.
ఎంత గొప్ప వాళ్ళమో, అవతార పురుషులం. ఒక సృజన కాదు, ఒక గృహిణి కాదు ఇక్కడ. అవతార పురుషులం. చేయండి కుటుంబంలోనే నిర్వాణం. కుటుంబ బాధ్యతలు తీసుకుందాం. అన్ని దగ్గరికెళ్ళి మనం చేయాల్సిన వర్క్ చేద్దాం. ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ప్రతి భూ వ్యక్తి ఈ భూమి మీద ఆనందంగా అబ్బా! భూమండలం అంతా చాలా గొప్పది. ఈ భూమండలంలో బాగా ఎదుగుతామని వచ్చి ఇక్కడికొస్తానే కష్టాలు, నష్టాలు, పాపాలు, రోగాలు ఎన్ని అనుభవిస్తున్నాం. అందుకే ధ్యానం చేయడం వలన ఇవన్నీ బ్యాలెన్స్‌గా తీసుకుంటాం. మన కష్టాలకు మనమే ఎంపిక. మన భోగాలకు మనమే ఎంపిక. మనం ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏం చూడాలనే జ్ఞానం మనకందరికీ తెలుస్తూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ చూడాలా, తెలుసుకోవాలి. అందరూ ఈ మార్గంలోకి రావాలని మరి ఛానల్‌లో చూసే వారందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వేమనాచార్యులు ఏనాడో తెలియజేశాడు. గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలి మర్మం ఎరగలేదు. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా అని చెప్పాడు. మన ముక్కులోనే ఉంది అయ్యా నీ గాలి. దాన్ని పట్టుకో ముక్తికి దారినిస్తది. ముక్తి కోసం గంగలో మునగనక్కర్లేదు. ఏ జంతువులను బలినివ్వనక్కర్లేదు. ఏ అమ్మవాళ్ళు నిన్ను అడగలే. నీ ఇంటి పాపాలు, దోషాలు పోతాని మూగజీవులు పోయి బలిస్తావా? ఎంత మూర్ఖమైన జీవితం గడుపు. మరి అందుకు దయచేసి అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. అహింసా ధర్మంలో జీవించండి. అహింస పరమో ధర్మం. అహింస అంటే ఏంటి? సాటి జీవుని ప్రేమించడం, హింస లేకుండా జీవించడం. నోటితో హింస, చెట్లను హింస, జీవం హింస, భయంకరమైన మానవుడు ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే సరైన ఆహారం లేదు. మన ఆహారమే మన వ్యవహారం, మన ప్రవర్తన. ఏది తింటే అది ప్రవర్తిస్తాం. రాక్షస ఆహారం తింటే రాక్షస బుద్ధులే వస్తుంది. రాక్షస గుణాలే. ఎప్పుడు ఎదుటివాడిని ఏం కొమ్ముకొడదామా, ఎదుటివాడిని ఏం దోచుకుందామా, అన్ని రాక్షస బుద్ధులు. దోచుకుందామనే అదే దైవ గుణాలు. మనం ఆ ఫలాలు ప్రకృతిలో అందించే ఆ ఫలాలను తినండి. ఆ ఫలంలో పండే ఆహారాన్ని తినండి. దైవ గుణాలు వస్తాయి మనకు. సాత్విక ఆహారం తీసుకోండి. మంచి జ్యూసులు తాగండి. ఎంత లేదండి మానవుడికి ఫుడ్ ఎంజాయ్మెంట్ చేయడానికి. మరి ఇంత సరైన ఆహారం తీసుకోవాలా, సరైన జీవనాన్ని గడపాలా. ఈ భూమి మీద సరైన జీవనం గడపడానికి వచ్చాము. ఉంటే ఉంటాం, పోతే పోతాం మనని ఇప్పుడు విరవీగ కంటే ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ. ఇన్ని జన్మలెత్తినా నీ విరవీగడము అణిచిపెట్టాల్సిందే. అందుకే ఇప్పుడే ఈ క్షణమే పశ్చాత్తాపంతో మనం చేసిన తప్పులన్నీ చెరుపుకుందాం. ధ్యానం చేద్దాం. మంచి జ్ఞానులుగా వెలుగొందుదాం. మంచి ఉన్నతమైన లోకాలకి మన ప్రయాణం సాగిద్దాం. ఓకే, 11 అయింది. మేడం థ్యాంక్ యూ ఈ Yes, అవకాశం madam. ఇచ్చినందుకు. Yes, Srujana ma'am. Thank you so much for sharing your valuable words with us. అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి మనందరం అద్భుతంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో మీరు ఇచ్చేసినందుకు, మీ జ్ఞానాన్ని పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడతారా? నమస్తే మేడం. మీరు మాంసాహారం శాకాహారిగా ఉన్నందుకు ఎలా ఉంటది, మాంసాహారం తింటే ఎలా ఉంటది, మనిషి జీవించినప్పుడు ఆ ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉంటారు, ఈ ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉంటారు అనే విషయం మరి చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నేను కొంతమందికి ధ్యానం గురించి చెప్పినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాం, వంకాయని కోస్తున్నాం, వంకాయలో కూడా పురుగు ఉంది కదా, మరి అది కూడా జీవహింసే కదా, తోటకూర చెట్టును కోస్తున్నాం, దాని నుంచి కూడా నీరు స్రవిస్తుంది కదా, అది కూడా హింసే కదా, మరి అది కూడా మానేయచ్చు కదా, అది ఎందుకు తింటారో అని అడుగుతారు. ఒక జీవిని కోస్తే రక్తం వస్తుంది, మళ్ళీ జన్మనివ్వదు. ఒక చెట్టును కోస్తే మళ్ళీ ఆకు వస్తుంది అంటే అది అర్థదిడ్డంగా మాట్లాడతారు. కొంతమందికి చెప్పలేక కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోతా, కొన్ని సందర్భాల్లోనే మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళతో వాదించే కన్నా నోరు మూసుకున్నంత తప్ప లేదనిపిస్తుంది. చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం. ఈ జీవహింస గురించి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము మాంసాహారం తిన్నంతసేపు చాలా బేపచ్చంగా ఉండేది. శాకాహారిగా మారిపోయాక, ధ్యానం చేసుకున్నాక మాలో ఎన్ని మార్పులు కనిపించినాయి. మా పిల్లలు గాని, నేను గాని, మా ఫ్యామిలీలో గాని మా గుణాలు ఎలా ఉన్నాయంటే, మాంసాహారం తినేట రాక్షస గుణాల్లాగా ఉండేవి. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోవడం, పెద్ద పెద్దగా అరిచేసుకోవడం. ఇప్పుడు శాకాహారి ఫుడ్ తీసుకున్నాక, అందరం ధ్యానం చేసుకున్నాక, పిరమిడ్ కట్టుకున్నాక ఏమొచ్చినా సరే మౌనంగా ఉండటం. ఎక్కువ 2-3 మాటలు మాట్లాడేది ఒక్క మాటతో కట్ చేసుకోవడం. ఎవరి పని వాళ్ళు చేసుకోవటం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు అంతకు ముందు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, మమ్మల్ని మేము అబ్జర్వ్ చేసుకుంటున్నాం మేడం.
ఈ వీడియో వింటూ మళ్ళీ ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తా. ఎందుకంటే Yes. మనతో పాటు వాళ్ళు కూడా జీవహింస చేయకూడదు. అమ్మవార్లకి బలి అంటూ ఈ బోనాల పండుగ వచ్చిందంటే ఏ గుడి దగ్గర చూసినా అవి జీవాల్ని వధిస్తున్నారు. ఎంత అవును. బాధ అనిపిస్తుందంటే చెప్పలేము. ఇంతకు ముందు బాధ అనిపించేది కాదు. ఈ ధ్యానంలోకి వచ్చాక జీవుల్ని చంపకూడదు, జీవహింస చేయకూడదు. జీవులు కూడా మనతో పుట్టడానికే కదా వచ్చినాయి, మనతో పెరగడానికే కదా వచ్చినాయి. ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళందరికీ. అది ఉంటేనే ఉంది ఫుడ్. నిజం మాట. అది తింటేనే బలం. అది మాంసాహారం తినకపోతే బలమే లేదని చెప్తున్నారు. పప్పులు లేవా, ఆకుకూరలు లేవా, ఫ్రూట్స్ లేవా, ఇంత పదార్థాలు ఇన్ని పెట్టుకొని జీవులు తింటేనే బలం ఉంటదన్న మాట ఎందుకొచ్చింది? ఎవరు సృష్టించారో తెలియదు కానీ చాలా బాధ అనిపించినట్టుంటది వాటిని విధించినప్పుడల్లా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన పత్రి సార్ మన అందరి జీవితాల్లో ఒక వెలుగునిచ్చాడండి. నిజంగా మేడం. ఈ రోజు చాలా బాగా అనిపించింది మేడం. జీవుల గురించి చాలా ఉంది. ఎంత రోదిస్తున్నాయంటే చెప్పలేను. నేను ధ్యానంలోకి వచ్చాక ఆ కోళ్ళు, మేకలు నా కళ్ళకు కనపడ్డాయి 2 సంవత్సరాలు చేశాక. అప్పటిదాకా నాకు కనిపించలేదు. అప్పుడు ఒక మేడంని అడిగితే అన్నారు, "ఇప్పటిదాకా మీరు మాంసాహారం తిన్నారు కదా మేడం, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు కదా, అవి మీకు కనిపిస్తున్నాయి. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. మీరు ధ్యానమే చేయండి. శాకాహారిగా ఉండండి. చుట్టాలొచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, బంధువులొచ్చారు. ఈ పుట్టినరోజులు, ఫంక్షన్‌లో నాన్ వెజ్ పెట్టాలనేదే లేదు. వెజిటేరియన్ కూడా పెట్టొచ్చు. ఇలాగే పెట్టాలా?" Yes. అన్నాక మా పాప ఫంక్షన్ కూడా వెజిటేరియన్ ఫుడ్‌తోనే చేసాం. నాన్ వెజ్ పెట్టాం. నాన్ వెజ్ సూపర్ చెయ్యం. అమ్మా. ఎన్నో జీవుల ఎదుగుదలకు మీరు అడ్డుపడకుండా చక్కగా దాన్ని స్వేచ్ఛగా వదిలారు. మరి మన జీవితం కూడా స్వేచ్ఛగా జీవిస్తాం. వాటికి స్వేచ్ఛనిస్తే మనకు స్వేచ్ఛ జీవితమే. హ్మ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం, సుజనా మేడం. సూపర్బ్ అండ్ ఎక్సలెంట్ గా చెప్పారు. మనం ఎలాంటి అహింసైత భూమాతను మనం చూడాలనుకుంటున్నామో, మరి ఇవన్నీ పాటిస్తేనే, మన జీవితంలో ఇవన్నీ ఆచరిస్తేనే మనం ఇంకా ఇంకా త్వరలో మనం చూడగలుగుతాం. ఎస్, సూపర్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సురేష్, ఏమైనా మేడం మాట్లాడతావా? నమస్కారం. సార్ చెప్పండి సార్, మాట్లాడండి. అమ్మ మేడం నమస్కారం. నమస్తే నమస్తే. మేడం జంగయ్యని. సార్ నమస్తే సార్, మాట్లాడండి. అదే చాలా చక్కగా ఉంది జూము, మంచి టైము మనందరికి. Yes, sir. సురేష్ సార్ మనందరినీ కలిపినందుకు ఎంతో ఎంతో చాలా కృతజ్ఞతలు. నిజం. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్కి, మేడానికి నమస్కరిస్తూ ఈ జూము ఇంకెంతో మందికి మనం ఈ లింకును పంపించి ఈ అహింస ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం చేస్తే ఇంకా చాలా సులువుగా ముందుకు పోతుంది అనే దాని మీద మన సురేష్ మాస్టర్ చాలా చక్కగా అద్భుతంగా మనందరికీ అవకాశం ఇస్తుండు. ఇలానే ఇంకా మనం ఎంతో మందికి కూడా ఈ లింకుని పంపి ప్రతి ఒక్కరికి ధ్యానం, శాకాహారం, పిరమిడ్, ఈ భూమి అతి తొందరగా శాంతిమయం కావాలి, ఏ జీవి కూడా చంపకూడదంటే ఎక్కువ శాతం మనం ప్రచారమే చేయాలి, ర్యాలీలు చేయాలి. ఇంకొకటి Yes, sir. ఏంటంటే పిరమిడ్ కట్టడం అందరికి ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పి అవును సార్. ఈ అవకాశం. పత్రి సార్ అది కళ మేడం. అండి. భూమి మీద మీరు వేల లక్షల పిరమిడ్లు రావాలా, అలా అవును లక్షల అవును పిరమిడ్లు రావాలి భూమి అంతా. అవును. అది ఈ మధ్యనే మన దగ్గర ఒక పిరమిడ్ కడుతుంటే మేడం, అది ఇంకా మొత్తం టెక్స్చర్ ఓకే అయింది, స్లాబ్ పడింది. సూపర్ సార్. ఒక అతనే ఫోటో పంపించినట్టు, అంటే మామూలుగా ఇట్లా పని జరుగుతుందని గ్రూప్లలో పెడదామని ఒక ఫోటో కొట్టినాడు. ఓకే. కాస్మిక్ ఎనర్జీ ఒక దారలాగానే వచ్చేస్తుంది దాని పైకి. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు సారు మనకి చెప్పింది ఏంది, భూమి మొత్తం శక్తిని కోల్పోయింది నాయన, దీనికి అవును. శక్తి సారం కావాలంటే ధ్యాన సాధన ఒకటి కావాలి, దాని తర్వాత పిరమిడ్ శక్తిని 300 శక్తి అని ఏదైతే అన్నాడో అది నేను ఇప్పుడు మేడం నీకు పెడతా మేడం, ఇప్పుడు నెంబర్ నా దగ్గర ఉంది. అసలు ఎంత పైనుంచి ఒక కాంతి చక్కగా కరెక్ట్ కోణం ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ దాని మీకు వచ్చేస్తుంది మేడం, ఆకాశం ఒక గంగ వచ్చినట్టు. నిజం సార్. పిరమిడ్లు కట్టడం వలన ఆ లోకాల నుంచి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. అందుకే కదా పిరమిడ్ నుంచి అవును పిరమిడ్కి ఆ లోకాల నుంచే మనకు ఆ ఎనర్జీని అందుకుంటుంది. ఇప్పుడు జస్ట్ మనము సూర్యుడి నుంచి ఒక కాటను భూతద్దం పెడితేనే ఎట్లా కాలిపోతుందో, ఈ పిరమిడ్ ఎన్నో లోకాల నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. అవును అవును.
గొప్ప రహస్యాన్ని కనిపెట్టాడు ప్రతిసారి. ఆషామాషికైన విషయం కాదు ఇది. పిరమిడ్ నిర్మాణాలు. థ్యాంక్ ఓకే యూ సార్. అది అందుకోసమని మొన్న ఇది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ అందరికి. ఇంకెవరైనా మాట్లాడారా మాస్టర్స్? మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం యా మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ సమయాన్ని మాకంటూ కేటాయించి జ్ఞానాన్ని మాకంటూ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం కొనసాగించబడుతుంది. ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. అలాగే ఆ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుందాం మరి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అలాగే శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. యా అలాగే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయడం మరవద్దు. మాకెంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే షేర్ చేస్తే కనుక ఈ వీడియోని చాలా మంది, ఈ కొద్ది మంది కాకుండా మరింత మందికి ఈ జ్ఞానం అందించిన వాళ్ళం అవుతాము కూడా. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం థ్యాంక్ యూ మేడం. అమ్మా చెప్పండి అమ్మా. నేను మళ్ళీ నాకు మాట్లాడతాను. తెలీదు ఈ టైంలో నన్ను సుజన అనింది కానీ క్లాస్ అని నేను ఈ జూమ్ అనుకోలేదు. ఎస్ మేడం మీరు ఎండ్ చేసేసేయండి. ఓకే ఓకే నెక్స్ట్ కలుద్దాం. ఎస్ అమ్మా ఏమనుకోదండి. బిందు మేడానికి ధన్యవాదాలు. అంత మంచి వర్క్ థ్యాంక్ చేస్తున్నారు. యూ అందరినీ పరిచయం చేస్తున్నారు జూమ్ లో. ఎస్